ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఉదయం నిద్ర లేవగానే ఈ రీతిగా దేవుని యొక్క మాటలను వినటంను బట్టి మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఇంకొంచెం మెరుగుపడుతుందండి. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా చక్కటి రీతిలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన మన యొక్క ప్రతి బంధకములు కూడా, ప్రతి పాపమును కూడా, ప్రతి శాపమును కూడా, ప్రతి దరిద్రతను కూడా ఆయన విరగొట్టినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, మన యొక్క పాప శాప బంధకములన్నిటి కోసం, వాటి నుంచి మనం విడిపించబడ్డం కోసం ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉంటున్నాడు, మన కొరకు రక్తం కార్చి ఉంటున్నాడు. ఆల్రెడీ ఆయన మన యొక్క ప్రతి బంధకాన్ని కూడా విరగొట్టేశాను, నీ నుంచి దూరం చేశాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, మరలా నీవు దాస్యమును కాడి క్రిందికి నువ్వు చిక్కుకొనకుండా నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటూ చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి వెలిగించబడినటువంటి తర్వాత, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను రుచి చూచిన తర్వాత తిరిగి మనం లోకంలోనికి కలిసిపోకుండా, తిరిగి పాపంలోనికి వెళ్ళకుండా, తిరిగి బంధకములను మనలోనికి తెచ్చుకోనకుండా మనం ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా మనము ఈ లోకంలో మనము జీవించాలి. ఈ లోకంలో ఉంటున్నటువంటి ఎటువంటి మలినం, ఎటువంటి పాపం, ఎటువంటి శాపం కూడా మనకి తగలకుండా మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన ప్రతి బంధకాన్ని కూడా విరగొట్టేసి ఉంటున్నాడు. మరొకసారి ఈ యొక్క మాటను నీకు గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. కాబట్టి ఎందులోనూ కూడా నీవు భయపడిపోకుండా, దేని గురించి కూడా నువ్వు ఫీల్ కాకుండా నీ యొక్క ప్రతి ప్రయత్నంను కూడా కొనసాగించు, ప్రతి ప్రయత్నంను కూడా మొదలుపెట్టు. ప్రతి బంధకాలను కూడా, ఎటువంటి అనారోగ్య బంధకం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి బంధకం కావచ్చు, ఎటువంటి విధములైనటువంటి శాపం కూడా మన దరి చేరనివ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని నీకు ఇచ్చి ఉంటున్నాడు. ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పు జరుగు నిమిత్తమై ఏం చేయాలి అంటే నీవు ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో ఈ యొక్క వాగ్దానాన్ని నువ్వు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయి. ఆయన నీ యొక్క ప్రతి పాప శాపమును కూడా విరగొట్టి ఆయన నిన్ను పూర్తి సంపూర్ణునిగా చేసి ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు అడుగులు కొనసాగించు, ప్రయత్నం ప్రారంభించు. దేవుడు నీకు సహాయం చేయును గాక. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాలంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభా, ప్రతి బంధకం నుంచి కూడా తండ్రి విరగొట్టేసి ఉంటున్నాను అని తండ్రి నీ బిడ్డలకి ఈరోజు మీరు వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి ఉంటున్నారు ప్రభా. అయ్యా, ఎటువంటి పరిస్థితులు కూడా నీ బిడ్డలను ఏవి కూడా తండ్రి యేసయ్య భయపెట్టేటువంటి పరిస్థితులు ఏవి కూడా నీ బిడ్డల జీవితాల్లో ఏలుబడి చేయనివ్వకుండా తండ్రి ప్రతిదీ కూడా దేవా ఆశీర్వాదకరంగా మార్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.